పోలవరం ప్రాజెక్టు ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ ఒక శనిగ్రహంలా, రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైకాపా పార్టీలు రాహుకేతువులుగా దాపురించడం దురదృష్టకరం. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది ప్రకృతి ఆంధ్రప్రదేశ్కు ప్రసాదించినటువంటి ఒక వరం. ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక జీవనాడి. పవిత్ర గోదావరి నది మీద ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన 42 కిలోమీటర్ల దూరంలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలవరం మండలం రామయ్యపేట వద్ద ఇది నిర్మాణం అవుతూ ఉంది. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇది పూర్తయితే 7,20,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 10,13,000 ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది. 540 గ్రామాల్లో 28,50,000 మందికి త్రాగునీరు అందుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి పారిశ్రామికంగా నీరు అందుతుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గోదావరి కృష్ణానదుల అనుసంధానం జరుగుతుంది. 80 టీఎంసీలు కృష్ణా జలాలను గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించవచ్చు. జల రవాణాకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇది పూర్తి అయితే ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. నేను ముందే చెప్పినట్లు ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. ఎందుకంటే 1980లో అంటే 45 సంవత్సరాల క్రితమే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్య గారు దీనికి శంకుస్థాపన చేశారు. దాని తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి. అందులో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉంది. ఏమాత్రం పట్టించుకోలేదు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2004 జూలైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి పరిపాలనా మంజూరు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్ర బడ్జెట్ నుండి 2,300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. తర్వాత వచ్చిన రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో మరో 2,836 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుండి ఖర్చు పెట్టడం జరిగింది. ఓవరాల్గా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర బడ్జెట్ నుండి 5,136 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 32% ఓవరాల్ ప్రాజెక్టు మీద పనులు పూర్తి చేయడం జరిగింది. కుడికాలువకు సంబంధించి 80% పనులు కాంగ్రెస్ హయాంలో పూర్తయినాయి. ఎడమ కాలువకు సంబంధించి 45% పూర్తయినాయి. 90% అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ శాఖల నుండి తెప్పించడం జరిగింది. దీని జలయజ్ఞంలో ఒక భాగంగా చేర్చడం జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 90 కింద చేర్చి దీనిని జాతీయ ప్రాజెక్టుగా దీన్ని గుర్తించడం జరిగింది. అంటే జాతీయ ప్రాజెక్టుగా చేస్తే కేంద్ర నిధులతో పూర్తి చేయించిన ఉద్దేశంతో రాష్ట్ర విభజన సందర్భంగా జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో చేర్చడం జరిగింది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే 2017 కల్లా పోలవరం ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి అయ్యేది. ఈ పాటికి ఆ ప్రాజెక్టు వలన దక్కాల్సిన ఫలితాలన్నీ దక్కి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో అది పూర్తి కాలేదు. బీజేపీ నిర్లక్ష్యం, టీడీపీ చేతగానితనం. తర్వాత 2019లో మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందంగా ఉండిపోయింది. లేదు అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 3 ఏళ్లలో అయిపోయింది. ఇప్పుడు 2024లో మళ్ళీ కేంద్రంలో బీజేపీ,
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాయి. కనీసం ఇప్పుడైనా సరే, ఇప్పటికే అబ్నార్మల్ డిలే జరిగింది, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ నిధులతో, కేంద్రంలో ఉండేది ఎన్డీఏనే, ఇక్కడ ఉండేది ఎన్డీఏనే, కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుండి సకాలంలో సరిపడే నిధులు తెప్పించి పోలవరం ప్రాజెక్టును, దాన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది కాకుండా ఆ ప్రాజెక్టు నిర్మాణమే 150 అడుగుల ఎత్తులో ఉంటేనే ఈ ఫలితాలన్నీ దక్కుతాయి. కాబట్టి 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి, వాళ్ళ పరిహారం అందినాకనే 150 అడుగుల ఎత్తులు నిర్మించి నీటి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంది.